దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల్లో 30 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తన చివరి గడియలో ఉన్నప్పుడు సిలువ పైన 7 మాటలు పలికినట్టుగా మనకందరికీ కూడా తెలుసు. దానిలో 6వ మాట సమాప్తమైనది అని చెప్పి యేసుక్రీస్తు పలికి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు సమాప్తమైనది అని ఎందుకు పలకవలసి వచ్చింది? ఇంచుమించు పొద్దున్న 9 గంటలు మొదలుకొని సాయంత్రము మధ్యాహ్నము 3 గంటల వరకు యేసుక్రీస్తు సిలువ పైన వేలాడుతూ అన్ని గంటలు సిలువలో ఉండి 7 మాటలు మాత్రమే పలికాడు. ఆ 7 మాటల్లో 6వ మాటకి సమాప్తమైనది అన్న మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ముందుగా యేసుక్రీస్తు ఏ కార్యము చేసినా సరే లేఖనముల ప్రకారం చేసి ఉన్నాడు. కాబట్టి ఆ లేఖనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు పలికిన ఆ యొక్క 6వ మాట యొక్క ప్రవచనం ఇక్కడ రాయబడి ఉందండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనములో యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఈ ప్రవచనాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి, యేసుక్రీస్తు ఏవో కార్యములు సమాప్తము చేయడానికి, ముగింపు ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు అని చెప్పి మనకి ఈ యొక్క ప్రవచనం ద్వారా అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రావడం గల కారణము కొన్ని కార్యములను తలపెట్టిన కొన్ని కార్యములను సమాప్తము చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనకి తెలియజేయబడుతుంది. ఇంతకీ యేసుక్రీస్తు ఏమి సమాప్తము చేయడానికి వచ్చాడు? ఏమి సమాప్తము చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు? వాటిలో కొన్ని కారణాలు మనం చూద్దాం. చూడండి, దేనికోసమైతే వచ్చాడో వాటిని కొన్ని తెలుసుకుందాం. మొదటిగా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను ప్రజలకు తెలియజేయడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు జనములకు అనగా ప్రజలకు, ఎవరైతే భూమి మీద జీవిస్తున్నారో, ఎవరైతే భూమి మీద నివసిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారి చేతికి అప్పగించినట్లుగా ఇక్కడ మనకి తెలియజేయబడుతున్నది. క్రొత్త నిబంధన మనకందరికీ కూడా యేసుక్రీస్తు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మాటలను, ఆయన వాక్కులను ప్రతి ఒక్కరికి కూడా అందించినట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. రెండవది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని చెప్పి రాయబడి ఉన్నది. తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు. అసలు ఒక మనిషి పాపిగా ఎలా తీర్పు తీర్చబడ్డాడు? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మీరినప్పుడు మనిషి పాపిగా మారాడండి. సో ఇప్పుడు ఆ పాపులను అందరినీ కూడా రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. తర్వాత మూడవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు. కొట్టివేయటకైతే నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకమునకు వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు తెలియజేశాడు.
అదేలా ఇప్పుడు అక్కడ శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నావు, నువ్వు ధర్మశాస్త్రాన్ని తప్పుదోవను పట్టిస్తున్నావు అని చెప్పి యేసుక్రీస్తు బ్రతికిన కాలం అంతా కూడా యేసుక్రీస్తు చుట్టూనే తిరిగారండి. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పుడు బోధ చేస్తున్నావు అని. అంతెందుకు, మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం, చిన్న ఎగ్జాంపుల్. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఉంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యేసుక్రీస్తు అక్కడ అడ్డం పడ్డాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం చేయుచున్నప్పుడు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలి, చంపేయాలి, మరణశిక్ష విధించాలి అని చెప్పి ఉన్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు? చంపకూడదని చెప్పి చెబుతున్నాడు. అక్కడ యేసుక్రీస్తు అక్కడ జరిగిన సందర్భంలో చంపొద్దు అని చెప్పి అన్నాడండి. అప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏమంటున్నారు? నీవు ధర్మశాస్త్రాన్ని తప్పుదోవన పట్టిస్తున్నావు. అంతే కదా, మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? చంపాలి అని చెప్తుంది. యేసుక్రీస్తు ఏమో అక్కడ చంపొద్దు అంటున్నాడు. మరి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఎలా వచ్చినట్లు యేసుక్రీస్తు? దాన్ని కొట్టివేయటాకే కదా వచ్చింది. దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పి శాస్త్రులు పరిచయాలు అక్కడ మాట్లాడుతూ మొదలు పెట్టారండి. ఇలాగే ఇప్పుడు కూడా చాలా మంది అలాంటి జాబితాలోనే మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు గురించి తప్పుడు రకాలుగాను తప్పుడు మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, జాగ్రత్త, చిన్న లాజిక్ ఆలోచించండి. అక్కడ ధర్మశాస్త్రము లోపము కలిగినది అని చెప్పి మనకి రాయబడి ఉన్నది. ఆ లోపం ఏంటంటే ఇలాంటి లోపాలే. ఇప్పుడు ఆ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది, ఓకే. కానీ ఇందాక మనం నేర్చుకొని ఉన్నామండి, గాంధీ గారి గురించి, ఒక పిల్లవాడి గురించి ఒక చిన్న స్టోరీ మనం తెలుసుకొని ఉన్నాం. బెల్లం గురించి తాను మానేసి ఎదుటివాడికి చెప్పాడు గాంధీ గారు. ఇప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉండాలిగా. ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఆ స్త్రీని కొట్టేవాడు పాపం చేయకుండా ఉండాలి. వ్యభిచారం అంటే ఏంటి? పాపం. మరి ఎదుటివాడు కొట్టేవాడు, వాళ్ళకి శిక్ష విధించేవాడు కూడా పాపము లేకుండా ఉండాలి. అంతేనా? ఇప్పుడు నువ్వు ఒకరు నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు కొడుతున్నప్పుడు, నువ్వు తప్పు చేయకుండా ఉన్నప్పుడు నువ్వు కొట్టగలిగిన రైట్ నీకు ఉంది, లేకపోతే నువ్వు కొట్టకూడదు. అక్కడ యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడండి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మీరు రాళ్ళతో కొట్టి చంపండి. కానీ అక్కడ క్లారిటీ లేదు. అక్కడ ఉన్న జనాలు ఎవరో కూడా క్లారిటీ మిస్ అయ్యారు. ధర్మశాస్త్రం కూడా తప్పు కాదు, అది కరెక్టే, దానిలో కూడా ఎలాంటి లోపాలు లేవు. కానీ క్లారిటీ అన్నది మిస్ అయింది. ఆ క్లారిటీని ఇక్కడ యేసుక్రీస్తు క్రొత్త నిబంధనగా మన చేతిలో పెట్టారండి. దేవునికి స్తోత్రం. అది అర్థం చేసుకోలేకపోయారు. అదే చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చా, నేను ధర్మశాస్త్రంలో నెరవేర్చడానికి వచ్చా, పాత నిబంధనను నెరవేర్చి దానిని సంపూర్తి చేయడానికే వచ్చాను, కానీ దాన్ని కొట్టివేయడానికి రాలా. ఇప్పుడు అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏం చెప్పాడు? కొట్టండి, కానీ మీలో పాపము లేని వారు కొట్టండి అన్నాడు. పాపము లేని వారు కొట్టండి. ఎవరైనా కొట్టారా? అందరూ తప్పు చేసిన వాళ్ళే, అందరూ పాపము చేసిన వాళ్ళే. అలాంటప్పుడు రైట్ ఎక్కడ ఉందండి? కొట్టే రైట్. ఆ క్లారిటీ అన్నది క్రొత్త నిబంధన ద్వారా యేసుక్రీస్తు మనకందరికీ కూడా అనుగ్రహించారు. ఇది అర్థం చేసుకోలేకపోయారు అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలా క్రొత్త నిబంధనను మన చేతిలోకి ఇచ్చారండి యేసుక్రీస్తు. పాత నిబంధన మొత్తాన్ని కూడా సంపూర్తి చేసి, లేఖనములన్నిటినీ కూడా నెరవేర్చి యేసుక్రీస్తు మనకి క్రొత్త నిబంధనను అనుగ్రహించారు. యేసుక్రీస్తు సువార్తను చాటడానికి భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు తాను సువార్తను ప్రకటించాడండి భూమి మీదకి వచ్చి. ప్రతి ఒక్కరికి కూడా తను సువార్తను ప్రకటించి, దేవుని యొక్క వాక్యాన్ని అందించి, పాపులను రక్షించి, వారి పాపములను ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను అని కూడా చెప్పాడండి యేసుక్రీస్తు. చూద్దాం, ఒక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, పాపులను రక్షించడానికి వచ్చినప్పుడు ఆ పాపులు చేసిన పాపములను క్షమించాలి కదా.
అలా క్షమించాడండి యేసుక్రీస్తు. వారి పాపములను క్షమించి వారికి రక్షణను అనుగ్రహించడానికి వచ్చాడు. వారిని రక్షించడానికి వచ్చాడు. వారిని రక్షించడానికి వచ్చి వారి పాపములను అన్నిటినీ కూడా క్షమించేశాడండి దేవుడు. అలా క్షమించబట్టే మనం ఈరోజు ఈ విధంగా నడుచుకోగలుగుతున్నాం. పాపముల చేత చచ్చిన వారమైన మనలను ఆయన తన కృప చేత మనలను రక్షించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే కొన్ని మాటలు మనం తెలుసుకున్నామండి. ఒకటి, వాక్యమును అందరికీ తెలియపరిచాడు. అదే క్రొత్త నిబంధన ద్వారా మనకందరికీ కూడా యేసుక్రీస్తు అనుగ్రహించాడు. 2, ధర్మశాస్త్రంను నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం కొట్టివేయడానికి కాదు, కానీ ధర్మశాస్త్రంను నెరవేర్చి దాన్ని సంపూర్తి చేయడానికి వచ్చాడు. ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా సంపూర్తి చేసి దాన్ని ముగించాడండి. దాన్ని కొట్టివేయలేదు, దాన్ని తీసి పక్కన పడేసేయలేదు ధర్మశాస్త్రాన్ని, అది ఉంచాడు. కాకపోతే దానిలో మిస్ అయిన క్లారిటీని క్రొత్త నిబంధన ద్వారా మనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు. 3, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ప్రతి ఒక్క పాపిని రక్షించి ప్రతి ఒక్కరిని కూడా క్షమించి వారి పాపము మొత్తాన్ని కూడా తీసివేసి నిర్మలముగా చేసి ఒక యథార్థవంతులుగా చేసి దేవుని కుమారులుగా మనలను యేసుక్రీస్తు తీర్చాడు. తర్వాత 4, ఆయన సువార్తను ప్రకటించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. 5, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. సో ఇన్ని కార్యాలను బట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడండి. ఈ కార్యాలన్నిటినీ కూడా పూర్తి చేశాడా, చేయలేదా? చేశారు. యేసుక్రీస్తు ఇన్ని కార్యాలన్నిటినీ కూడా పూర్తి చేశాడా, చేయలేదా? చేశాడండి. ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లోనే అవి రాయబడి ఉన్నాయి. ప్రతిదీ కూడా నెరవేర్చినట్లుగానే చూస్తున్నాం. అందుకే సిలువకు వెళ్లే ముందు రోజు రాత్రి యేసుక్రీస్తు ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. తాను సిలువ యాగమునకు సిద్ధమవుతున్నప్పుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట యేసుక్రీస్తు తెలియజేశాడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని. దేవునికి స్తోత్రం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని. అక్కడ 100% యేసుక్రీస్తు ఫుల్ ప్లెడ్జ్గా చెప్తున్నాడండి. అక్కడ నీవు నాకు ఇచ్చిన ప్రతి పనిని కూడా నేను ముగించాను, సంపూర్ణం చేశాను. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ఒక కారణం ఉంది. మనం నేర్చుకున్న ఒక కారణాలన్నీ కూడా, ఆ కారణాలన్నిటిని కూడా ముగించాడు. కాబట్టి ముందు రోజు రాత్రే తను దేవునితో చెప్పాడు, తను ప్రార్థనలో దేవునితో చెప్పాడు. తర్వాత సిలువ పైన 6వ మాటగా సమాప్తమైనది అని చెప్పి అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా వినిపించేలాగా చెప్పాడండి. దేవునికి స్తోత్రం. నేను వచ్చిన కార్యములను నేను ముగించి ఉన్నాను. నేను దేని కోసమైతే వచ్చానో, ఏ కారణము చేతనైతే ఈ భూమి మీదకి వచ్చానో, ఏ కారణము చేతనైతే నేను ఇక్కడ ఉన్నానో, ఆ కారణములు, ఆ పనులు అన్నీ కూడా నేను ముగించాను. ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని మొత్తాన్ని కూడా నేను నెరవేర్చి తిని అని చెప్పి ప్రభు అక్కడ తెలియజేశాడండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రావడానికి గల కారణాలన్నిటిని కూడా, పనులన్నిటిని కూడా ఆయన ముగించాడు. మరి మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం? ఒక మనుష్యుడు భూమి మీద పుట్టాడు అంటే దాని వెనకమాలో ఒక కారణం అన్నది ఉంటుంది. మరి మన పుట్టుకకు గల కారణం ఏంటిది? దేవుడు మన ఎడల ఉంచిన ఆ యొక్క ప్రణాళిక ఏంటిది? దేవుడు మనకు అనుగ్రహించిన పని ఏంటి? యేసుక్రీస్తు చేయవలసిన కార్యం అంతా కూడా చేశాడు. మనల్ని కూడా తన మాదిరిగా మనలను నడవమని చెప్పాడు కదా. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే నడిచాడో తన మాదిరి చొప్పున మనల్ని కూడా నడవమని చెప్పాడు. మరి దేవుడు యేసుక్రీస్తుకు అప్పచెప్పిన పనులను అన్నిటినీ కూడా ముగించాడు. మరి యేసుక్రీస్తు చేసిన యొక్క కార్యముల ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ఈ సిలువ పైన మాట్లాడిన 7 మాటలు కూడా ప్రతి ఒక్క మనుషుడికి కూడా తన యొక్క జీవితానికి కనబడతా ఉంటాయండి. మరి మన జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాం? యేసుక్రీస్తు తాను వచ్చిన కారణములు, తాను వచ్చిన పనులన్నిటిని కూడా నెరవేర్చినప్పుడు
మరి మనుషులమైన మనము ఏ విధంగా పుట్టిన మనమందరము కూడా మన పనులను మనం ఏ విధంగా చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మన ప్రణాళిక ఏంటి? దేవుడు మనకిచ్చిన పని ఏంటి? దేవుడు మనకిచ్చిన పనులు కూడా ఉన్నాయండి. ఏదో చర్చకు వచ్చేసి పాటలు పాడేసి వాక్యాన్ని చదివేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతే సరిపోదు. దేవుడు కూడా మనకి కొన్ని పనులు అన్నది అప్పగించాడు. ఏంటిదో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంట? మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసి దేవుణ్ణి మనము మహిమపరచాలి అని చెప్పి దేవుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. ఇంతకు సత్క్రియలు అంటే మంచి క్రియలు. మంచి క్రియలు ఎలా చేయగలం? దేవుని మాటలు వినినప్పుడు. సో ఇప్పుడు దేవుని మాటలు ఎప్పుడైతే ఉంటామో దేవోక్తులు మనకి దేవుని యొక్క మాటల ద్వారా మనకి తెలియజేయబడుతున్నాయి. దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరిగిపోతురు. అది మనకందరికి బాగా తెలిసిన మాట. అది దేవోక్తి అంటే మంచి మాట. ఆ మంచి మాట అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొక్క గ్రంథము ద్వారా, దేవుడు మనకిచ్చిన వాక్యము ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ఆ వాక్యం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనం సత్క్రియలు చేసి మంచి క్రియలు చేస్తూ మనము జీవిస్తాం. అలా మంచి క్రియలు చేసినప్పుడే మనము దేవుని పనిని నెరవేర్చినట్లు కాదు. ఎందుకంటే మన జీవితం మనం చనిపోయేంత వరకు కూడా మనం బ్రతికే ఉంటాం కాబట్టి మనము చేస్తూ ఉన్నట్లు అనమాట. ముగించిన వాళ్ళం కాదు. మనం ఎప్పుడు ముగించిన వాళ్ళం అవుతామంటే మనం చనిపోయిన క్షణం. ఈ శరీరాన్ని ఎప్పుడైతే విడుస్తామో అప్పుడు మనం ముగించిన వారం అవుతాం. అప్పటి వరకు కూడా ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా మనము సత్క్రియలు చేస్తూనే మనము జీవించాలి. ఎక్కడ కూడా వదిలిపెట్టకూడదు. ఇంకో మాట కూడా చెప్పాడండి దేవుడు మనకు చేయమని. భూమి మీదకి ఎందుకు పంపించాడు ఇంకోటి కూడా చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రతి ఒక్క మానవాళికి కూడా మనం సువార్తను ప్రకటించాలి అని చెప్పి దేవుడు మనకి తెలియజేశాడు. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను, ఆయన సువార్తను మనము చాటించాలి. ఇది మనకి దేవుడు ఇచ్చిన పని. సత్క్రియలు చేస్తూ దేవుని యొక్క సువార్తను చాటుచు మనము దేవుడు మనకి ఇచ్చిన పనిని మనము ఇవన్నీ కూడా మనము చేసి మనము మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పి దేవుడు తెలియజేశాడు. ఇంకొకడు కూడా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవునికి స్తోత్రం. సత్ప్రవర్తన గలవారే తమ ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలి. సృష్టికర్తకు ఎలా అప్పగించుకోవాలి? సత్క్రియలు చేస్తూ సత్ప్రవర్తన కలిగి దేవుని యొక్క రాజ్య సువార్తను, దేవుని యొక్క సువార్తను చాటుచు, దేవుని యొక్క వాక్యమును చాటుచు దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మను మరలా దేవునికే మనము అప్పచెప్పాలి. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన పని. మనం పుట్టుటకు గల కారణము అది. యేసుక్రీస్తు పుట్టుటకు గల కారణములన్నిటిని కూడా ఆయన సమాప్తం చేశాడు, ఆయన ముగించాడు. మనం పుట్టుటకు గల కారణాలు కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి మనము చనిపోయే నాటికి ఈ కార్యములన్నిటిని కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణము వాటిని నెరవేరుస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క పనిని మనం సమాప్తం చేయాలి అని చెప్పి దేవుడు మనకి ఈరోజు తెలియజేశాడు. ఈ 6వ మాటకి అర్థము ముగింపు లేదా సమాప్తము చేయుట. మనకిచ్చిన పనిని మనము ముగించాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. సో దేవుడు మనకి ఇచ్చిన పనిని ఆరంభము చేయటమే కాదు, బాప్తిసం తీసుకోవడం ద్వారా నువ్వు ఆరంభం చేసావు.
దేవుని పనిని చాటుతాను, దేవుని యొక్క రాజ్య సువార్తను చెప్తాను అని చెప్పి, సత్ప్రవర్తన కలిగి జీవిస్తానని చెప్పి నువ్వు స్టార్ట్ చేసావు. దాన్ని ముగించినప్పుడే నువ్వు చేయగలిగిన వాడు అవుతావు. అదే చెప్తున్నాడు, కార్యారంభము కంటే స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేస్తారు, కార్యాంతమే మేలు, అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. అంటే నువ్వు చనిపోయే టైంకి దేవుడు నీకు ఇచ్చిన కార్యములన్నిటినీ కూడా నీవు నెరవేర్చాలి. అదే దేవుడు ఈరోజు మనకి తెలియజేశాడు.